ఫ్రెండ్స్, నేను ఇక్కడ కుష్కా రైస్లోకి దాల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత దాల్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోకి ఈ దాల్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ దాల్ వేసుకొని కుక్కర్లోకి ఒక 3 టమాటోస్ ఇలా హాఫ్కి కట్ చేసుకొని వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలాగా మూత పెట్టేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసాక దాల్ ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దీనిలో పప్పు మనము మిక్స్ చేయడానికి రబ్ చేయడానికి యూజ్ చేస్తామో దాంతో బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకుంటాం మనం. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇక్కడ నేను కొన్ని చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని వెల్లుల్లి, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, కొరియాండర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లిని బాగా దంచుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఈ చిటిపట్లు ఆడాక ఇందులో మనం కట్ చేసుకున్న ఐటమ్స్ ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, నెక్స్ట్ కొరియాండర్, పుదీనా ఆకులు కూడా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాను, అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న ఈ దాల్ ఇందులో వేసుకోవాలి. ఇలాగా ఇందులో మనకు కావాల్సినంత రాక్ సాల్ట్ అని క్రిస్టల్ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా పప్పుచారు పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీని బట్టి కారము, ఉప్పు అనేవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాస్త కారం తక్కువ ఉందనేసి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఇది మన దాల్ ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది సరిపోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.